నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ. అంతర్గం గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జిని త్వరగతిన పూర్తి చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరం వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మించేందుకు ఏర్పాటు చేసిన శాండ్ టెస్టింగ్ పిల్లర్లను ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాలో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజా సౌకర్యార్థం ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల మహారాష్ట్ర, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలియజేశారు. అంత ఇంకా మన రాలే. మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం, ఆస్వాద్ జిల్లా అనుకోండి. ప్రజల తరఫున నా నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి గోదావరిపై బ్రిడ్జి కట్టినట్లయితే చాలా దగ్గరలో ఉంటుంది. అది పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. ఒకసారి మంచిర్యాల నుంచి మన దగ్గరలో ఫస్ట్ పెద్దపల్లి ఉంటుంది. 19 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ అన్నిటికీ వర్తిస్తుంది. సమయ భావన, ప్రతి వెహికల్ కూడా డబ్బు ఆదా అవుతుంది. మంచిర్యాల జిల్లాకు, అటు పెద్దపల్లి జిల్లాకు, రామగుండానికి, ఆ ప్రాంతానికి బ్రిడ్జి అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్న బ్రిడ్జి అని నాకు ప్రజల ఆలోచన మేరకు నాకు వచ్చిన సందర్భంలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకుపోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పిన మాటల్లో ఈ బ్రిడ్జ్ మంజూరు చేయడం జరుగుతుంది అనే మాట ముఖ్యమంత్రి అన్నప్పుడు మారు మోగిన మాట కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. బ్రిడ్జ్ మంజూరు కావడం, దానికి టెండర్ ప్రక్రియ కంప్లీట్ కావడం, సాయిల్ టెస్ట్ మరొకటి పూర్తి చేయడం, ఫైల్స్ టెస్ట్ అనుకోండి, బోర్లు అనుకోండి, ఇవన్నీ సమయం తీసుకొని ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. టెండర్ అగ్రిమెంటు అన్నీ పూర్తి అయ్యాయి. ఆ ప్రాంతం ఈ ప్రాంతము క్యాంపుల కోసం ప్లేస్ కూడా డిసైడ్ చేసుకున్నారు. ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడుతుంది అనేది 100% ఇది ప్రజల అభిప్రాయం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ప్రతిపాదన మన్నించి ముఖ్యమంత్రి గారు దీనికి నిధులు 164 కోట్లు మంజూరు చేసి ఇది అవుతే ఇది ఎంతో వ్యాపారరీత్యా జన బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కలిసి ఉంటుంది. జస్ట్ ఇక్కడి నుంచి ఎక్కదాకా బసంత్ నగర్ నాకు తెలిసినకి 10 నిమిషాలు మనం బసంత్ నగర్ చేరుకుంటాం. ఆ సంతోషంలో ఉన్నాం. కానీ ఈ మధ్యన జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం పోవడం, వేరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులన్నీ గెలిచిన ప్రభుత్వం కావచ్చు, గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, అన్ని పనులు ఆపాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ కూడా మరి దానికి ఒక కారణం అని కూడా చెప్పడం జరుగుతుంది.